ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलशिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पाशमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని పూజలని జాతరలన్నీ చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వీజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖున గురుమౌఢ్యం లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. జూలై నెల మాస ఫలితాలు ముందుగా మేషరాశి.
మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. అశ్విని మేషరాశికి అధిపతి కుజుడు. అయితే మేషరాశిని లగ్నంగా తీసుకుంటే ద్వితీయంలో అంటే వృషభంలో శుక్రుడు ఉన్నాడు, తృతీయంలో అంటే మిథునంలో గురువు రవి ఉన్నారు, తరువాత కర్కాటకంలో బుధుడు ఉన్నాడు, సింహాల్లో కుజుడు కేతువు ఉన్నారు, తరువాత కుంభంలో రాహు ఉన్నారు, మేనంలో శని ఉన్నారు. ఇది ఈ రాశి చక్రంలో ప్రస్తుతం ఉన్న గ్రహాల గోచార గ్రహాల సంచారం అన్నమాట. 16 తారీఖు నుంచి అంటే జూలై 16 నుంచి రవి మిథునం నుంచి కర్కాటంలోకి మారిపోతారు. తర్వాత కుజుడు ఇప్పుడు ప్రస్తుతం కుజుడు సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు కనుక ఈ కుజకేతువుల మూలంగా దేశంలో చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ కుజుడు మంచి గ్రహం కాదు, కేతువు మంచి గ్రహం కాదు. ఇద్దరు కలిసి ఉన్న మూలంగా చాలా అనర్థాలు, అగ్ని మనకి జరిగింది చూడండి, విమాన ప్రమాదం. అట్లా కుజుడు ప్రమాదాలకి, రక్తానికి, యాక్సిడెంట్స్ కి, గొడవలకి, వీటన్నింటికి కారకుడు. కుజుడు కేతు ఏంటంటే ఈ ఐహిక సంబంధాలని కట్ చేసేస్తూ ఉంటాడు. అందువల్ల ఈ ఇద్దరు ఒక్కచోటే ఉండడం మూలంగా కొంచెం మనం ఎక్కడైనా సరే కొంచెం గొడవలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరిగే అవకాశం చాలా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఈ కుజుడు 29వ తారీఖు అంటే జూలై 29న సింహం నుంచి కన్యా రాశికి మారిపోతుంటారు. అయితే మేషరాశికి ఈ నెలలో ఎట్లా ఉంది అంటే మేషరాశి వారికి నెలలో చాలా బాగుంది. ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు స్వరాశిలో ఉన్నాడు, తృతీయంలో గురువు ఉన్నారు. అయితే తృతీయంలో గురువు అంత మంచి ఫలితాలని ఇవ్వరు. అయితే గురువు మంచి గ్రహం కనుక మంచి చేయకపోయినా చెడు మాత్రం గురువు చెయ్యరు. అందువల్ల మేషరాశి వారికి ఈ ఈ మాసం చాలా బాగుంది. గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు జరుగుతాయి. ఆ పరిచయాలు మీ పేరు ప్రఖ్యాతుల్ని పెంచుతాయి. మీ వల్ల వాళ్ళకి కూడా ఆనందం ఉంటుంది. పరస్పరం ఒకళ్ళొకడు గౌరవించుకుంటూ చాలా గౌరవంగా ఉంటారు. గొప్ప పరిచయాల వల్ల సంఘంలో మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఇంకా వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తులు చేసే వాళ్ళకైనా ఆదాయం బాగుంటుంది, అందులో ఇబ్బంది లేదు. ఏ ఏ వ్యాపారాలు చేసే వాళ్ళకైనా కూడా నష్టం అనేది లేకుండా అనుకున్నంత రాబడి వచ్చి సుఖంగా ధన సంపాదన సరిపోతుంది అన్నమాట. అయితే ప్రయాణాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూలంగా ప్రయాణాలు లేవు కనుక అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం అన్నది చాలా మంచిది. అయితే ప్రయాణాల వల్ల వీళ్ళకి శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఖర్చులు అవుతాయి. ఈ ఖర్చుల్ని నియంత్రించుకోవడం ఒకటి, అనవసరమైన శ్రమని పడకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. పిల్లల చదువుల విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల పిల్లల్ని కొంచెం కనిపెట్టుకుని ఉండడం, వాళ్ళు చదువుతున్నారా లేదా 1-10 సార్లు చూడడము, వాళ్ళ జాగ్రత్తగా ఉండడము చాలా అవసరం. జూలై 29 దాకా కుజుడు కేతువు కలిసి సింహంలో ఉంటారు కనుక తగు జాగ్రత్తలు అవసరము. కొంచెం అందులో మేషరాశి అధిపతి కుజుడే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి వ్యవసాయదారులకి బాగానే బాగుంటుంది. ఇంకా పెట్టుబడులు కొత్తగా పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టచ్చు. స్పెక్యులేషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అలాగే పిల్లల వల్ల మీకు సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే విశేషంగా ఈ నెల ఈ ఈ వారాహి నవరాత్రులు వస్తున్నాయి కనుక అంటే ఆనవాయితీ ఉండి పూజ చేసుకునే వాళ్ళకి పర్వాలేదు. ఒకవేళ ఆనవాయితీ లేకుండా పూజ చేయకపోయినా కనీసం ఈ 9 రోజులైనా లలితాదేవిని అష్టోత్తరంతోనూ మీ శక్తి కొలది అష్టోత్తరంతోనూ సహస్రంతోనూ అమ్మవారిని పూజ చేయడము. ఇంకా బోనాల పండుగ తెలంగాణ వాళ్ళందరూ చాలా ఘనంగా చేసుకుంటారు కనుక ఈ మాసం అంతా పండుగలతోటి, సంతోషంతో, ఆనందంతో, బంధువులతోటి సుఖంగా ఉంటుంది. మీరు అమ్మవారి పూజని ఈ మాసంలో కొంచెం శ్రద్ధగా చేయండి. ఇది మీకు చెప్పే సూచన.